ఇంతలో టెంట్ క్లాత్ మడిచి తల మీద పెట్టుకుని కుక్ వెంకటస్వామి వచ్చాడు. దాన్ని వ్యాన్ పైభాగంలో పెట్టారు. టెంట్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా? కపర్ద్ అన్నాడు. అంటే అయ్యగారికి హోటల్ రూమ్స్ లేవని అర్థం సులోచన అంది. అయితే మన స్పాట్ మార్చారన్నమాట. హంపి శిథిలాల మధ్య కాకుండా పర్వత శిలల మధ్య మన అన్వేషణ అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ఏది ఏమైనా దక్షిణ ధ్రువానికి చేరుకునే యాత్రికుల్లాగా ఉన్నాం మనం. కాదు, శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణ సింహాసనం కోసం వెతికే అన్వేషణలు మనం అంది సులోచన. ఇంతలో చంద్రహాస్ వచ్చాడు. సార్, కర్ణాటక అడవుల్లో భయంకరమైన పాములు కూడా ఉంటాయి. మనం యాంటీ స్నేక్ వేనం మనతో తీసుకువెళ్తే మంచిది. అయ్య బాబాయ్, పాములు! భయంగా అంది సులోచన. మనం వెళ్లే చోటు బృందావన్ గార్డెన్స్ కాదు, కింగు కోబ్రాలతో తలపడాలి. నీలాంటి పిరికివాళ్లు దానికి పనికిరారు అన్నాడు కపర్ది. ఏంటోయ్ కపర్ది, ఆ అమ్మాయి నువ్వు ఎప్పుడూ తెగ పోట్లాడుకుంటారు ఏంటి కదా? నవ్వుతూ అన్నాడు ప్రొఫెసర్ జయరాం. కాదేం లేదండి, ఆ అమ్మాయి నా సెక్రటరీ, నేను ఆ అమ్మాయికి బాస్ని. నిజ జీవితంలో కూడా బాసేనండి అంకుల్ నవ్వుతూ అంది సులోచన కొంటిగా కపర్దీని చూస్తూ. అయ్య బాబోయ్, ఈ డేబుల్ను నేను భరించలేనండి బాసుగా. ఇలాంటి అమ్మాయి నీకు కోటి జన్మలెత్తినా దొరకదు కపర్ది. నాకొద్దండి, ఆవిని నా పక్కన తలుచుకుంటేనే ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్టుంటుంది భయం భయంగా అన్నాడు కపర్ది సులోచన వంక చూస్తూ. అలా అని చెప్పి నేను డిస్మిస్ చేయరెందుకు అంది సులోచన. ఇలాంటి సెక్రటరీ నాకు మరెక్కడా దొరకదు అందుకని అన్నాడు. మరే అయితే లైఫ్ సెక్రటరీగా చేసుకోండి సులోచన అంది. నా లైఫ్ సెక్రటరీ నువ్వైతే నా లైఫ్ రిస్క్లో పడుతుంది అని ప్రొఫెసర్ జయరాం వంక తిరిగి, నాకు అర్జెంటు పనుంది వస్తాను అని ఆ వాతావరణంలో నుంచి బయటపడ్డానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కపర్ది. ప్రొఫెసర్ జయరాం వెళుతున్న కపర్దీని చూసి ముసుముసుగా నవ్వుకున్నాడు. స్వామి పరమహంస ఆయన స్పెషల్ రూమ్లో ఉన్నాడు. ఎదురుగా అమెరికా నుంచి వచ్చిన భక్తుడు విన్సెంట్ అతని ముందున్నాడు. బౌద్ధ విగ్రహం కావాలని జపాన్ ఏజెంట్ అడిగాడు. మీరు బౌద్ధ విగ్రహాన్ని జపాన్ పంపాలి. ఎస్, పంపుతాను. కానీ బౌద్ధ విగ్రహం కాస్ట్ అంటే దాని ఖరీదు ఎంతో నీకు తెలుసా? అతని కంఠం గంభీరంగా పలికింది. చెప్పండి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ బుద్ధ స్టాచ్యూ? $10 million అతని వంక చూస్తూ అన్నాడు స్వామి పరమహంస. ఓకే స్వామీజీ, $10 million ఓకే. మనీ ట్రాన్సాక్షన్ ఇన్ డైమండ్స్. ఓకే. మరో ట్రాన్సాక్షన్ ఏంటి అడిగాడు విన్సెంట్. గోల్డెన్ థ్రోన్, 1500 ADలో తయారైన రేర్ గోల్డెన్ థ్రోన్. గోల్డెన్ థ్రోన్? ఆశ్చర్యంగా చూశాడు విన్సెంట్. ఎస్, విజయనగర డైనెస్టీకి చెందిన గోల్డెన్ థ్రోన్. దాని స్పెసిమన్ ఫోటోగ్రాఫ్ ఉందా మీ దగ్గర అడిగాడు విన్సెంట్. లేదు, కానీ త్వరలో పంపుతాను. నౌ ఇట్ ఈజ్ అండర్ ఎక్స్పెడిషన్. ఐ విల్ కాంటాక్ట్ ద పార్టీ అన్నాడు విన్సెంట్. నౌ యూ కెన్ గో. విన్సెంట్ లేచి భక్తిగా నమస్కరించి బయటకు వెళ్ళాడు. మరుక్షణం అతని దగ్గరున్న వైర్లెస్ మోగింది. చటుక్కున వైర్లెస్ తీశాడు. దిస్ ఈజ్ గురుస్వామి స్పీకింగ్. నేను ఏజెంట్ వైను సార్, అవతల వైపు నుంచి పలికింది కంఠం. కర్ణాటక చేరుకున్నాం, ఎక్స్పెడిషన్ స్టార్ట్ అయింది అన్నాడు అవతల వ్యక్తి. ఓకే, కర్ణాటకలో మన కాళీచరణ్ ఉన్నాడు. ఏమైనా విశేషాలుంటే అతన్ని కాంటాక్ట్ చేయి గంభీరంగా పలికింది స్వామి పరమహంస కంఠం. అది కాదు, కపర్ది ఈ ఎక్స్పెడిషన్లో పాల్గొంటున్నాడు. మీరతన్ని రిమూవ్ చేయలేదు? అవతల కంఠంలో ఆదుర్దా. అతన్ని రిమూవ్ చేస్తాను, నువ్వేం భయపడకు. నువ్వు పంపిన జిరాక్స్ కాపీస్ అసంపూర్ణంగా ఉన్నాయి. దానిలో ప్లానింగ్ కాగితం లేదు. సారీ బాస్, మిస్ అయ్యాను. ఇప్పుడు నాకు అర్జెంటుగా ఆ కాపీ కావాలి. ఫారెన్ పార్టీస్కు స్పెసిమన్స్ కావాలి. అవి ప్రొఫెసర్ జయరాం దగ్గర కానీ అతని శిష్యుడి దగ్గర కానీ కపర్ది దగ్గర కానీ ఉంటాయి బాస్. ఓకే, నేను కాళీచరణ్ ద్వారా ఆ స్పెసిమన్స్ సంపాదిస్తాను. ఎంతకీ మీరు దిగిన లొకేషన్ ఎక్కడా అడిగాడు స్వామి పరమహంస. చెప్పాడు ఏజెంట్ వై. ఓకే, వెంటనే కాళీచరణ్ రంగంలోకి దిగుతాడు. ఎలాగైనా స్పెసిమన్స్ సంపాదిస్తాడు. కపర్దీని రిమూవ్ చేయండి బాస్, అవతల వైపు నుంచి ఏజెంట్ వై అన్నాడు. ఓకే, ఇట్ విల్ బి డన్. పరమహంస వైర్లెస్ ఆఫ్ చేశాడు. చాలా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల ముందే ప్రొఫెసర్ జయరాం దగ్గర తన అనుచరుణ్ణి ప్లాంట్ చేశాడు. అతడి వల్ల ఎన్నో మ్యూజియంలోని విగ్రహాల గురించి తెలిసింది. తాము వాటిని దొంగలించారు కూడా. చిన్నగా నవ్వుకున్నాడు స్వామీజీ. కానీ ఎవ్వరికీ వైజెంట్ వై ఎవరో కూడా తెలీదు. ఎదురుగా విస్తరించి ఉన్న అడవిని
అడవిని ఆనుకొనున్న కొండల వరుసను తదేక దీక్షగా చూశాడు ప్రొఫెసర్ జయరాం. అతని సిక్స్త్ సెన్స్ ఆ కొండల్లోనే స్వర్ణసింహాసనాన్ని తన గర్భంలో దాచుకున్న కొండ ఉందని అనిపించింది. అడవి ప్రారంభమయ్యే ప్రదేశంలో ఓ చదినైన ప్రదేశంలో గుడారాలు వేశారు. మొత్తం 3 గుడారాలు. ఒకటి మగవాళ్లకు, రెండోది ఆడవాళ్లకు, మూడోది పనివాళ్లకు. హంపిలో విడిది చేద్దామని ముందు ప్రపోజల్ పెట్టినా ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. అందరికీ స్వర్ణసింహాసనం అన్వేషణ ఓ ఉత్తేజాన్ని, ఓ స్ఫూర్తిని కలిగించింది. కుక్ వెంకటస్వామి వంట చేస్తున్నాడు. పొగ గాలికి గింగిరాలు తిరుగుతూ కొట్టుకుపోతోంది. కట్టెల పొయ్యి మీద పెట్టిన డేగిసాలో మాంసం పులుసు ఉడుకుతోంది. అడవిలోకి రాగానే 3 కుందేళ్లను కొట్టుకొచ్చాడు కబర్ది. వేటలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. ఓ పక్క జంపకానా పరిచి పేకాట ఆడుతున్నారు ప్రియంవద, కపర్ది, చంద్రహాస్, సులోచన. అక్షత దూరంగా చెట్టు దగ్గర నిలబడి యశ్వంత్తో మాట్లాడుతోంది. ఆ దృశ్యం ఎందుకో అసహజంగా కనిపించింది ప్రొఫెసర్ జయరాంకు. యశ్వంత్ ఏదో చెప్తున్నాడు, అక్షత నవ్వుతోంది. డీల్ షో. కపర్ది పేకముక్కలు పరిచి విజయగర్వంతో చూశాడు. నాది ఫుల్ కౌంట్. నాకు ఆట చేతకాకపోయినా అన్ని డీల్సే పడతాయి, ఉక్రోషంగా అంది సులోచన. నీ కేసు ఎప్పుడు ఫుల్ కౌంట్ అని నాకు తెలుసు. ఎప్పటికైనా నీ మీద డబల్ డీల్ షో కొడతాను, ఛాలెంజ్ అంది సులోచన. రేపటికి రాజెవరో రంగడెవరో ఎవరికి తెలుసు అంటున్నాడు కపర్ది. కపర్ది గారితో కౌంట్ అయినా ఆనందంగానే ఉంటుంది, ప్రియంవద నవ్వుతూ అంది. ఓటమిని కూడా అలా స్పోర్టివ్గా తీసుకోవాలి మై డియర్ సెక్రటరీ. నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను, సులోచన కొంటిగా అంది. అసలు కావాలనే నేను కౌంట్ ఇచ్చాను. నోట్లో హ్యాండ్ కర్చీఫ్ కొసను పంటి మధ్య లాగుతూ కొంటిగా అంది. నాకు కావాలని ఏమీ నువ్వు ఇవ్వద్దు మహాతల్లి, నేనే తీసుకోగలను. నువ్వు తీసుకోవడం లేదనే నేను ఇస్తున్నాను. ఆ మాటకు అందరూ పక్కు నవ్వారు. ప్రొఫెసర్ జయరాం స్పెన్సర్స్ చుట్ట తీసి పెదవుల మధ్య బిగించి లైటర్తో వెలిగించాడు. ఆ స్పెన్సర్స్ చుట్ట నుంచి వచ్చే అరోమాను తన్మయంగా పీల్చి ఎదురుగా ఉన్న మౌంటైన్ రేంజ్ వంక చూశాడు. ఎక్కడి నుండో ప్రారంభమై చాలా దూరం వ్యాపించింది మౌంటైన్ రేంజ్. శ్రీశైలం కొండల వరుసకు, తిరుపతి కొండల వరుస వరకు వ్యాపించి ఉంది అంటారు. ఈ మౌంటైన్ రేంజ్ వింధ్య పర్వతాల వరకు వ్యాపించుందా? అలా ఉంటే శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణసింహాసనం ఏ కొండ గర్భంలో తయారు చేయించాడు? ఎండకు విచిత్రంగా కనిపించాయి కొండలు. గోధుమ వన్నెం రంగు మట్టితో, కొండల నిండా చిన్న చిన్న చెట్లతో కొన్ని కొండలు పచ్చగా ఉన్నాయి. మరికొన్ని కొండలు కేవలం చెట్టు పుట్ట లేకుండా బేరుగా ఉన్నాయి. వాటిల్లో ఏ కొండ? ఈసారి కూడా నాది డీల్ షో, ఆనందంగా అరుస్తున్నాడు కపర్ది. తల తిప్పి వాళ్ల వంక చూశాడు ప్రొఫెసర్ జయరాం. కపర్దిలో చిలిపితనం ఉంది, గంభీరత్వం ఉంది. చాలా విచిత్రమైన వ్యక్తి. సబ్జెక్ట్లో అఖండుడు. ధైర్య సాహసాల్లో అతనికి అతనే సాటి. అందుకే అతన్ని ఈ ఎక్స్పెడిషన్లో ఎన్నుకున్నాడు. అంతేకాకుండా ఈ ఎక్స్పెడిషన్కి కావలసిన ఆర్థిక సహాయం కూడా చేయగల వ్యక్తి. ఏం సార్, అలా ఒంటిపిల్లి రాకాసిలా ఎంతసేపు తిరుగుతారు? మా దగ్గరకు రాకూడదు కపర్ద్ అన్నాడు. మీ ఆట మీరు ఆడుకోండి అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ఎంత ఆట ఆడుకున్నా ఈవేళ కదండి, రేపటి నుంచి ఈ అడవుల్లో కొండల్లో పడి వెతకాలి. కనీసం ఇప్పుడైనా సుఖపడియండి అన్నాడు కపర్ది పేక మొక్కలు కలుపుతూ. ఇంతలో కుక్కు వెంకటస్వామి వచ్చాడు. సార్, వంట అయిపోయింది సార్, వడ్డించమంటారా అన్నాడు కపర్ది వంక చూసి. ఈ చివరి ఆట ఆడేసి వస్తాం, ఈలోగా నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి. యశ్వంత్, అక్షిత మెల్లగా నడిచొచ్చారు. ఓ వ్యాన్, క్యాంటస్సా కారు గుడారాల వెనకున్నాయి. ప్రొఫెసర్ జయరాం ఘాట్స్లో తిరగడానికి జీప్ కూడా తెద్దామన్నాడు. కానీ ఆఖరి నిమిషంలో అది డ్రాప్ అయింది. అమ్మా, ఇప్పుడు వరకు మీరేం మాట్లాడుకున్నారు? సల్మాన్ ఖాన్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం. సల్మాన్ ఖాన్ తప్ప మరెవరూ దొరకలేదా మాట్లాడుకోవడానికి? కపర్ది వాళ్ల వంక చూసి అన్నాడు. మరి ఇంకెవరి గురించి మాట్లాడమంటారు? అక్షిత ఆయన వంక చూసింది. టుటుం ఖాన్ గురించి మాట్లాడుకుంటే బాగుండేది. ఆయనెవరు అంది అక్షిత. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఈజిప్టుని ఏలిన అందమైన రాజు 18 ఏళ్లకే చచ్చిపోయాడు. మీ సల్మాన్ ఖాన్ అందగాడు. చనిపోయిన వాళ్ళను ప్రేమించమంటారేమిటి? బ్రతుకున్న వాళ్ళని వదిలేసి అంది సులోచన. నువ్వు ఎవరన్నా బ్రతుకున్న వాడిని ప్రేమిస్తే వాడు ఢామ్ అని చచ్చూరుకుంటాడు అన్నాడు సులోచనను చూస్తూ కపర్ది. అందరూ పకపక నవ్వారు. ప్రియంవద పడి నవ్వింది కపర్ది మాటలకు. ఇదిగో నాట అయిపోయింది. కార్డ్స్ ముందు పెట్టింది సులోచన. నిల్ కౌంట్.
ఇస్పేట్ 2 విసిరేస్తూ అన్నాడు కపర్ది. డిటో నేను. ప్రియంవద కార్డ్స్ కింద పడేస్తూ అంది. 10 కౌంట్ అన్నాడు చంద్రహాస్. గెలిచినా మా దగ్గర కౌంట్ సాధించలేకపోయావా? యు ఆర్ అన్ఫార్చునేట్ యంగ్ గర్ల్వి. కోపంతో ముక్కుపుటలు ఎగరేసి కర్డ్స్ చంద్రవందర చేసి లేచి నిలబడింది సులోచన. ఆడవా? అడిగాడు కపర్ది. భోజనానికి వెళదాం పద అని గబగబా అక్కడి నుంచి కదిలింది. కుక్ వెంకటస్వామి అప్పటికే చేపలు పరిచి పింగాణీ ప్లేట్లలో భోజనం సిద్ధం చేశాడు. అందరూ భోజనానికి రండి అని వెళ్ళి చేప మీద కూర్చున్నాడు కపర్ది. అతని ఎదురుగా ఉన్న చేప మీద సులోచన కూర్చుంది ముఖం మార్చుకుని. ఆమె ముఖం వైపు చూసి చిన్నగా నవ్వాడు కపర్ది. ఏంటి సులోచనకు మూడో అయినట్లుంది అని ప్రొఫెసర్ జయరాం వచ్చాడు. గంటలో 30 సార్లు ఆమెకు మూడు మారుతుందిలేండి అన్నాడు కపర్ది. కుక్ వెంకటస్వామి సర్వ్ చేశాడు. ఒక్క ప్రియంవద తప్ప మిగిలిన వాళ్ళంతా మటన్ తిన్నారు. మీరు వెజిటేరియనా అన్నాడు చంద్రహాస్ ఆమె వంక చూసి. అవును అంది ప్రియంవద. అందరూ మౌనంగా భోజనాలు చేశారు. భోజనాలు కాగానే అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ప్రొఫెసర్ జయరాం తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. హరిహరుల దేవాలయం కనుక్కుంటే స్వర్ణసింహాసనాన్ని కనుక్కోవడానికి మార్గం దొరికినట్లే. ఏ పాత సమాధిలో దొరికిన రాగిరేకుల ఆధారంగా ఈ అన్వేషణకు పూనుకున్నాడు. నిజంగా శ్రీకృష్ణదేవరాయల సింహాసనం ఉందా? చరిత్రకే తెలియని సింహాసనం కోసం తాము అన్వేషిస్తున్నామంటే నలుగురు నవ్వరా? ఇదంతా అర్థం లేని వ్యర్థ అన్వేషణగానే మిగిలిపోతుందా? ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కానీ ప్రపంచ చరిత్రలో ఇలాంటి చిన్న చిన్న ఆధారాలతోనే గొప్ప సంపదను వెలికి తీసిన సాహసవంతులున్నారు. తాము కూడా చరిత్ర స్పర్శించిన కోణాన్ని వెతికి ఇప్పటి వరకు ఓ ఊహగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల సింహాసనాన్ని వెతికి తీస్తారా? ఏమో, భవిష్యత్తు ఎలా ఉందో. తమ ఎక్స్పెడిషన్ విజయవంతమైతే చరిత్రకు కొత్త పాఠాలు చెప్పిన వాళ్ళవుతారు. లేకుంటే చరిత్ర చరిత్రలాగానే ఉండిపోతుంది. తమ డబ్బు, శ్రమ, అన్వేషణ వృధా అవుతాయి. కానీ అలా ఆలోచిస్తున్న ప్రొఫెసర్ జయరాంకు తెలీదు తమ అన్వేషణ విజయవంతమైన చరిత్ర అలాగే ఉంటుందని. చంద్రహాస్, ప్రియంవద కొండల్లో నడిచి వెళుతున్నారు. చంద్రహాస్ భుజానికో బ్యాగ్ ఉంది. బ్యాగ్లో మినీ వైర్లెస్ సెట్టు, ఓ కత్తి, ఇంకా కొన్ని పరికరాలున్నాయి. అతని జేబులో వెల్డర్ మిషన్ పిస్టల్ ఉంది. ప్రియంవదకు కొండల్లో ప్రయాణించడం బొత్తిగా అనుభవం లేదు. చంద్రహాస్ అంత వేగంగా నడవలేకపోతోంది. ఆ రోజు ఉదయం ప్రొఫెసర్ జయరాం అందర్నీ 4 బ్యాచులుగా విడదీశాడు. చంద్రహాస్, అక్షత, కపర్ది, ప్రియంవద, యశ్వంత్, సులోచన. తాను ఒక్కడే ఒక బ్యాచ్గా అడవుల్లో వెతుకుదామనుకున్నారు. నేను కపర్దితోనే వెళతాను, మరొకళ్ళతో రాను అంది సులోచన. ఏం, నాతోనే రావాలని పట్టుదలేమిటి? నేను మీ పర్సనల్ సెక్రటరీ, అన్ని వేళలా మీ పక్కనే ఉండాలి అంది సులోచన. అయితే నేను చంద్రహాస్ బయలుదేరతాం అంది ప్రియంవద. నేను అక్షత ఇద్దరం కలిసి బయలుదేరతాం అన్నాడు యశ్వంత్. ప్రొఫెసర్ జయరాం అందుకు అభ్యంతరం చెప్పలేదు. కొండల్లోకి 2 బ్యాచులను పంపించాడు. యశ్వంత్, అక్షత, చంద్రహాస్, ప్రియంవద. అడవిలో వెతకడానికి కపర్ది, సులోచన. మరో దిక్కుగా తాను బయలుదేరాడు. సాయంత్రం టంచనుగా 6 గంటలకల్లా గుడారం దగ్గరకు రావాలని చెప్పాడు ప్రొఫెసర్ జయరాం. ఎవరు ఏది కనుక్కున్నా ముందుగా వైర్లెస్లో మిగతా వాళ్లకు తెలియపరచాలని, అలాగే ప్రమాదంలో చిక్కుకున్న తెలియపరచాలని చెప్పాడు. ఉదయం 7 గంటలకల్లా అందరూ సెర్చింగ్కు బయలుదేరారు. సెర్చింగ్ ముఖ్యోద్దేశం ఒక్కటే, హరిహర దేవాలయం కనుక్కోవడం. ఆ కొండ కోణంలో సూది కోసం వెతకడం ఎంత కష్టమో ఆ ఆలయం కోసం వెతకడం అంతే కష్టమని ప్రొఫెసర్ జయరాంకు తెలుసు. సాహసీకుడెప్పుడు ఛాలెంజ్ చేసే ఆశయాన్నే ఎప్పుడూ ఎన్నుకుంటాడు. నడుస్తున్న ప్రియంవద కాల్లో కసుక్కున ఓ ముళ్ళు గుచ్చుకుంది. అమ్మా అని అరిచింది. ఏం జరిగింది అన్నాడు చంద్రహాస్. ముళ్ళు గుచ్చుకుంది అంది ప్రియంవద. బ్యాగు కింద పడేసి ఆమె అరిపాదం అందుకున్నాడు చంద్రహాస్. రోజావర్ణంతో ఆమె అరిపాదం కందిపోయింది. చెప్పులో నుంచి దూసుకొచ్చిన తుమ్మముళ్ళు అరిపాదంలో విరిగింది. పక్కనే ఉన్న మరో ముళ్ళును తీసి జాగ్రత్తగా ఆమె పాదంలో గుచ్చుకున్న ముళ్ళు తీశాడు. అంతవరకు సిగ్గుపడుతూనే ఉంది ప్రియంవద. ముళ్ళు తీసేసి చెప్పుల్లో నుంచి ముళ్ళు లాగేసి చెప్పు ఆమె కాలికి తొడిగాడు. ఈ కొండల్లో చాలా జాగ్రత్తగా నడవాలి అన్నాడు చంద్రహాస్. థ్యాంక్స్ అంది ప్రియంవద. ఇద్దరూ మళ్ళా నడక ప్రారంభించారు. ఇంత సున్నితంగా ఉండేవాళ్ళు ఈ ఎక్స్పెడిషన్స్కి ఎందుకు ఒప్పుకున్నారు? నాకు ఇలాంటి అడ్వెంచరస్ ఎక్స్పెడిషన్స్ అంటే ఇష్టం. అవకాశం వచ్చింది కాబట్టి దీనిలో పాల్గొన్నాను చిన్నగా నవ్వుతూ అంది ప్రియంవద.
ఇంతకు ముందు కూడా మీరెన్నో పరిశోధనలు చేశారట అన్నాడు చంద్రహాస్. అవన్నీ ఎక్స్కవేషన్స్. దానిలో ఇలాంటి అడ్వెంచరస్ స్పిరిట్ ఉండదు కదండి అంది. సాహసాల కోసం కొండల్లోకొచ్చి పడ్డారు నవ్వుతూ అన్నాడు. సాహసాలు చెయ్యాలంటే కొండల్లోనో సముద్రాల్లోనో మంచు పర్వతాల్లోనో చెయ్యాలి కదండి. నేను ఇలా సాహసం చేశాను అంది ప్రియంవద. ప్రియంవద అందమైన స్త్రీ, 5 అడుగుల ఎత్తుండే స్త్రీ, చక్కని కనుముక్కు తీరు, కోలముఖం, నవ్వినప్పుడు గుంటలు పడే బుగ్గలు, చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన అమ్మాయి ఓ మ్యూజియానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది అంటే నమ్మలేకపోయాడు చంద్రహాస్. ప్రియంవద ఇప్పుడు హుషారుగా నడుస్తోంది. ఆమె భుజానికి వాటర్ బాటిల్, బాస్కెట్లో ఇద్దరికీ కావలసిన ఆహార పదార్థాలు ఉన్నాయి. ప్రొఫెసర్ గారు చాలా తెలివైనవారు. ఎందుకని అన్నాడు చంద్రహాస్. 2 మగవాళ్ళు కానీ 2 ఆడవాళ్ళు కానీ కలిసి అన్వేషణకు వెళితే బోర్ కొడుతుంది అని చెప్పి ఆడ మగ ఇద్దరిని కలిపి ఒక్కో బ్యాచ్గా చేశారు, అందుకని. మీరన్నది నిజమే. జపాన్లో ఓ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఆఫీసుల్లో, వర్క్ షాపుల్లో పనిచేసే మగవాళ్ళు, వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా కలిసి పనిచేయడం వల్ల పని తేలిగ్గా, ఉత్పత్తి అధికంగా ఉందని రిపోర్ట్ వచ్చిందట. చిన్నగా నవ్వుతూ అన్నాడు చంద్రహాస్. కొండంతా చిన్న చెట్లతో నిండి ఉంది. కొండను ఆనుకొని మరో కొండ, అంతా పచ్చగా ఉంది. ముందుకు నడుస్తున్న ప్రియంవద ఒక్కసారిగా కెవ్వును కేకవేసి చటుక్కున్న చంద్రహాసును కౌగిలించుకుంది. చంద్రహాస్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె శరీరానికున్న ఇంటిమేట్ సెంట్ అతన్ని మొత్తుగా ఆవరించుకుంది. ఏంటి, ఏం జరిగింది అన్నాడు. తల తిప్పకుండా వేలు పెట్టి చూపిస్తూ అక్కడ అక్కడ అంది. ఆమె వేలు పెట్టిన వైపు చూశాడు చంద్రహాస్. ఒక్కసారిగా అతను వణికిపోయాడు. ఎదురుగా ఓ గుంటలో 4-5 పాములు ఒకదాని మీద ఒకటి మెలికలు వేసుకుని మొత్తుగా కదులుతున్నాయి. తాను మరొక అడుగు వేసుంటే కాలు ఖచ్చితంగా ఆ పాముల మీద పడేది. అవి మామూలు పాములు కాదు, కాటు వేస్తే వెంటనే కాటందే కింగ్ కోబ్రాలు. వాటి పచ్చని శరీరఛాయ చూడగానే అతని ఒళ్ళు జలదరించింది. ఆమె భుజం మీద చేయి వేసి మరో పక్కకు నడిచారిద్దరు. వాళ్ళు కదలగానే ఓ గులకరాయి కదిలి గుంటలో పడింది. ఓ పాము బుసుమని లేచింది. అప్పుడే ఏదో ఆహారం తిన్నట్లున్నాయి. వాటిలో అంత చైతన్యం లేదు. అవి అటు ఇటు చూసే లోపల ఇద్దరూ దాని దృష్టిపాదంలో నుంచి తప్పించుకున్నారు. భయంగా ఒకసారి ఊపిరి పీల్చుకుంది ప్రియంవద. అప్పటి వరకు చంద్రహాసను భయంతో అల్లుకుపోయిననే సంగతి ఆమె మరిచిపోయింది. ప్రమాదంలో నుంచి బయటపడగానే ఒకసారి సిగ్గుపడింది. థ్యాంక్స్ అంది. ఆమె పరిమళం, ఆమె చేతుల మెత్తదనం మరోసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు చంద్రహాస్. ఈ అడవంతా అడుగడుగునా ప్రమాదాలమయమని ప్రొఫెసర్ గారు చెప్పారు. పాములు చూసిన భయంలో మీరు అడవికి కొండకు తేడా మరిచిపోయినట్లున్నారు. మనం ఉన్నది కొండ అంది ప్రియంవద. కొండైనా ఈ కొండ మీద అడవి పెరిగే ఉంది కదా అన్నాడు. ఇంకా మనం ఎంత దూరం నడవాలంటారు? హరిహర ఆలయం కనిపించే వరకు నడవాలి అన్నాడు చంద్రహాస్. అమ్మో, నేను నడవలేనండి, కూర్చుంటాను అని ఓ రాయి మీద కూలబడింది ప్రియంవద. కొండలు ఎక్కడం అలవాటు లేకపోవడం వల్ల ఆమె శరీరమంతా చెమటలు పట్టింది. చంద్రహాసు కూడా ఒళ్ళంతా చెమట. సూర్యుడు తీక్ష్ణంగా ప్రకాశిస్తున్నాడు. చంద్రహాస్ టైం చూసుకున్నాడు. 10 గంటలు అవుతోంది. ప్రియంవద వాటర్ క్యాన్లో నీళ్లు తాగింది. తను తాగి చంద్రహాస్కి ఇచ్చింది. చంద్రహాస్ నీళ్లు తాగాడు. అతనికి కొంత ఊరటగా ఉంది. సరిగ్గా అదే సమయంలో కపర్ది, సులోచన అడవిలో వెతుకుతున్నారు. ఈ అడవిలో మనకు హరిహరనాథుడి ఆలయం దొరుకుతుందంటారా అడిగింది సులోచన. మనిషి తన కర్తవ్యం చేయడం వరకే బాధ్యత, దాని బాగోగులు భగవంతుడు చూసుకుంటాడు. మీరు వేదాంతం చెబుతున్నారు అంది సులోచన. తెలియకపోతే అది వేదాంతం, తెలిస్తే సిద్ధాంతం అవుతుంది. అందరికీ తెలిస్తే అది రాద్ధాంతం అవుతుంది. ఏంటి, ఈరోజు నువ్వు నా వెంట పడ్డావు అడిగాడు కపర్ది. ప్రతిరోజు మీ వెంటే కదా నేను పడేది, ఇవాళ ప్రత్యేకత ఏముంది? అదే, కనీసం ఈరోజైనా నీ బారి నుంచి తప్పించుకుందామనుకున్నాను. ఈ జీవితంలోనే తప్పించుకోలేరు కొంటిగా అతని వంక చూస్తూ అంది. అమ్మో, నిన్ను జీవితమంతా సెక్రటరీగా ఉంచుకోవడం అంటే నాకు భయం. ఇంతలో దూరంగా అడవిలో కట్టెలు విరుగుతున్న శబ్దాలు వినిపించాయి. ఏంటది అడిగింది సులోచన. ఈ కర్ణాటక అరణ్యంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. ఏనుగులు వస్తూ ఉంటే వాటి దారిలో ఉన్న ఈ సమస్తం ధ్వంసం. వాళ్ల మాట పూర్తి కాలేదు. పెళపెళమని చెట్లు విరుగుతున్న చప్పుడు. చటుక్కున్న సులోచన కపర్ది చేయి పట్టుకుంది భయంతో. ముందుగా ఏనుగులు ఘేంకారాలు వినిపించాయి.
గడగడా వణికిపోయింది సులోచన. ఏనుగులు గుంపుగా బయలుదేరతాయి. నా ఉద్దేశం కరెక్ట్ అయితే అవి ఏ సరోవరం దగ్గరకో వెళుతుండాలి. అంటే ఈ అడవికి దగ్గరలో ఏదో సరోవరం ఉండాలి అన్నాడు కపర్ది. వాళ్లకు 10 గజాల దూరంలో ఏనుగులు అడ్డంగా వెళుతున్నాయి. సుమారు 10-12 ఏనుగులున్నాయి, చిన్న పెద్ద కలిపి. అవి కపర్ద సులోచనల వైపు రావడం లేదు, మరో దిక్కుగా వెళుతున్నాయి. అవి వెళ్లే వరకు ఆగి ఇద్దరు బయలుదేరారు. అనుక్షణం ప్రమాదాలతో ఉండే అన్వేషణ నీకెలా ఉంటుంది? కపర్ది అడిగాడు. నువ్వు పక్కనుంటే ప్రమాదాలన్నీ నాకు ప్రమోదంగానే ఉంటాయి అంది సులోచన. ఒకవైపు నుంచి భయంకర గర్జన వినిపించింది. ఏంటది? ఈ అభయారణ్యంలో పులులు, ఏనుగులు, ఇంకా అనేక రకాల క్రూర మృగాలున్నాయి అన్నాడు కపర్ది. ఇంకా ఈ కాలంలో కూడానా? పులుల్ని, సింహాల్ని వేటగాళ్లు చంపేస్తున్నారని చెప్పి భారత ప్రభుత్వం పులుల్ని, సింహాల్ని చంపడం నేరమని చట్టం చేసింది. పులులు, సింహాలు నశించిపోకుండా వాటి సంతతిని కాపాడుతూ ఉంది. కాబట్టి ఈ అడవిలో పులులే కాదు, సింహాలు కూడా ఉంటాయి అన్నాడు కపర్ది. అమ్మో! 2 చేతులు గుండెల మీద వేసుకుంటూ భయంగా అంది సులోచన. అవును మరి, అడవంటే మజాకానా మరేమన్నానా అన్నాడు. మళ్ళీ మరోసారి గర్జించింది పులి. అంత దగ్గరగా ఆ గర్జన వినేసరికి చటుక్కున కపర్దిని అతుకుపోయింది సులోచన. కపర్ది జేబులో నుంచి మ్యాగ్నమ్ పెరాంబులం బయటికి తీశాడు. సరిగ్గా అదే సమయంలో యశ్వంత్, అక్షత ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. యశ్వంత్ మెల్లగా నడుస్తున్నాడు, అక్షత వేగంగా నడుస్తోంది. అక్షత, అక్షత, మెల్లగా నడు అన్నాడు యశ్వంత్. మగాడివై ఉండి నువ్వంత మెల్లగా నడుస్తావేమిటి యశ్వంత్ అంది. మెల్లిగా నడిచినా వేగంగా నడిచినా ఫలితం ఒకటే, మనకు ఆ గుడి కనిపించదు అన్నాడు యశ్వంత్. అంత నిరాశగా మాట్లాడుతున్నావేం అంది అక్షిత. నేను కలలు కనను అక్షిత, నాకు వాస్తవం ముఖ్యం. శ్రీకృష్ణదేవరాయలు స్వర్ణ సింహాసనం, కాక్ అండ్ బుల్ స్టోరీ. అతని వంక విభ్రాంతిగా చూసింది అక్షిత. మరెందుకు ఈ ఎక్స్పెడిషన్స్కి వచ్చావు? నీకోసం, కేవలం నీకోసమే అక్షిత. అనురాగంగా ఆమె వంక చూస్తూ అన్నాడు. నా కోసమైతే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు యశ్వంత్. నువ్వు రాకపోతే నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. అతని వంక ఆత్మీయంగా చూస్తూ అంది. ఈ సింహాసనం పుణ్యమాని మనిద్దరికీ లోన్లీ అట్మాస్ఫియర్ దొరుకుతుందని వచ్చాను. ఎలా వచ్చినా కానీ ఈ ఎక్స్పెడిషన్స్లో మన వంతు సాయం మనం చేయాల్సిందే. ఆమెకు కొండలెక్కడం బాగానే అలవాటు, యశ్వంత్కే ఆ అలవాటు లేదు. ఇంతకీ ఆ కాపర్ ప్లేట్స్లో ప్లానింగ్ నువ్వు చూసావా? చూశాను కానీ నాకేం అర్థం కాలేదు, అందుకే నాన్నకిచ్చేశాను. దాని కాపీలు నీ దగ్గర లేవా అడిగాడు యశ్వంత్. ఉండవు, అన్నీ డాడీ కలెక్ట్ చేసుకుని దాచిపెట్టుకుంటాడు. మీ డాడీకి నా మీద అనుమానమా అడిగాడు యశ్వంత్. అతని వంక విచిత్రంగా చూసింది. మా డాడీకి నీ మీదెప్పుడు అనుమానం ఉండదు. ఆయన తీరే అంత. తన రీసెర్చిలో తను జాగ్రత్తగా ఉంటాడు. ఏ విషయంలోనూ నెగ్లిజెన్స్ ఆయన సహించాడు. సింహాసనం ప్లానింగ్ గురించి నీ దగ్గర కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడా? చేయడు. అలా చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఈ సబ్జెక్ట్లో ఎంతో రీసెర్చ్ చేసిన వాళ్లతో తప్ప మామూలు వాళ్లతో మాట్లాడు. నిరాశగా ఆమె వంక చూశాడు యశ్వంత్. అవును, ఎప్పుడు డాడీ రీసెర్చ్ గురించే ప్రశ్నలు అడుగుతావు కానీ మన గురించి మాట్లాడవేం అంది విసుగ్గా. ఏం మాట్లాడమంటావు? నీతో ప్రియంవద వస్తానన్నా కాదని నేను నీతో వచ్చేట్టు చేసుకున్నాను. కానీ నువ్వు నాతో అనుకూలంగా మాట్లాడడం లేదు. ఏమైంది యశ్వంత్? లాలనగా అంది. ఆ లాలనకు ఆమె వంక అనురాగంగా చూశాడు యశ్వంత్. యశ్వంత్ రీసెర్చ్ స్టూడెంట్గా వచ్చిన దగ్గర నుంచి అతని అందమైన రూపం చూసి అక్షత అదోలాంటి ఆరాధన పెంచుకుంది. యశ్వంత్ కూడా ఆమెతో చనువుగా ఉంటూ ఆ అనురాగానికి బలం పోశాడు. వాళ్ళిద్దరి మధ్య అది ప్రేమానుబంధంగా డెవలప్ అయింది. ఈ మార్పును ప్రొఫెసర్ జయరాం గమనించాడు కానీ ఆయనకు కూతురి ప్రవర్తన మీద నమ్మకం ఉంది. స్త్రీ పురుషులు అన్యోన్యంగా ఉండడం ఆయన దృష్టిలో తప్పు కాదు. అంత త్వరగా వాళ్లను మంచాల వెనుకకు తీసుకొచ్చి ఆలోచించే సంకుచితత్వం ఆయనలో లేదు. అందుకనే వాళ్ళిద్దరి ప్రేమను ఆయన అంత దూరం వెళుతుందని ఊహించలేదు. అక్షత యశ్వంత్ను ప్రేమించినా ఏనాడు కూడా హద్దులు దాటలేదు. అది ఆమె సంస్కారం. దూరంగా ఏదో డప్పుల చప్పుడు వినిపించింది. అక్షత, యశ్వంత్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ కొండల్లో ఆ డప్పుల చప్పుడేమిటి? రాను రాను ఆ డప్పుల చప్పుడు ఎక్కువ అవుతోంది. ఇద్దరూ గబగబా ముందుకు వెళ్ళి చూశారు. వాళ్ళు ముందుకు వెళ్ళిన చోట కొండచర్య అబ్ట్రాప్ట్గా ఎండై ఉంది. దాని కింద ఓ పెద్ద మైదానం. ఆ మైదానంలో నెగడు మండుతోంది.
ఆ నెగడు చుట్టూ వృత్తాకారంలో ఆటవికులు నిలబడి వాళ్ల మెడల మీద నుంచి వేలాడదీయబడ్డ డోళ్ల మీద దొరివేస్తూ గుండ్రంగా తిరుగుతున్నారు. మొలకు తలకు పక్షీకలతో అల్లిన దండ చుట్టుకునున్నారు. నెగడు మధ్య ఓ దుప్పి శరీరం కాలుతోంది. పెద్ద ఇనుప చువ్వకు అడ్డంగా గుచ్చి ఆ చువ్వను నెగడకు అటు ఇటు 2 కొయ్య దిమ్మల మీద పెట్టి చువ్వను మెల్లగా కదుపుతున్నారు. చువ్వకున్న దుప్పి శరీరం కాలుతోంది. ఈ కొండ కింద ఎవరో కోయవాళ్ళు ఉన్నారక్షిత అన్నాడు యశ్వంత్. వాళ్ల వలన మనకేం ప్రమాదం లేదు కదా అంది అక్షిత. ఏమో ఇక్కడి ఆటవీకులు ఎలాంటివారో మనకు తెలియదు కదా. ఇద్దరూ కొండ చెరువుల పక్కకొచ్చి కొండ మీద నడవసాగారు. అక్కడ కొండల వరుసగా ఉన్నాయి. ఏమాత్రం కాలు జారినా లోయలో పడిపోవడం ఖాయం. క్షణక్షణం ప్రమాదాలతో నిండిన ఈ అడవి కొండలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది అన్నాడు యశ్వంత్. అక్షత పకపక నవ్వింది. ఆడపిల్లను నేననాల్సిన మాటలు నువ్వు అనడం బాగాలేదు. యశ్వంత్ బూట్ల శబ్దానికి దగ్గరున్న పాములు పురుగులు దూరంగా వెళ్ళిపోతున్నాయి. క్రమంగా డప్పుల శబ్దం దూరమైంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. హఠాత్తుగా యశ్వంత్ కాలి కిందనున్న కొండ్రాయి కదిలింది. యశ్వంత్ కాలు జారింది. మరుక్షణం అతని దేహం జారింది. చటుక్కున అతని చేతిని అందుకోబోయింది అక్షత. ఆమె చేతికి అందకుండా కొండచర్య వాల్లోకి జారాడు. ఆ క్షణంలో అక్షిత వేసిన కేకకు ఆ కొండలు మారుమ్రోగాయి. నెక్స్ట్ పార్ట్ ఇంకొక భాగంలో విందామండి. ఏజెంట్ వై ఎవరో మన శ్రోతల్లో ఎవరైనా గెస్ చేస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కరెక్టో కాదో మనం ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.